డిటర్మైన్ ద ఎమిటర్ కరెంట్ అండ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అట్ ఎమిటర్ ఆఫ్ బీజేటీ. ఇప్పుడు మనము ఎమిటర్ కరెంట్ అండ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అట్ ఎమిటర్ అనేది మనం కనుక్కోవాలి. ఆర్ఈ అనేది మనం ఫైండ్ చేయాలి. టోటల్ ఎమిటర్ కరెంట్ అంటే ఏంది? ఇప్పుడు ఎమిటర్ కరెంట్ కనుక్కునే దానికి ఫార్ములా చెప్తా చూడండి. ఆల్ఫా ఈక్వల్ టు, ఇక్కడ ఎమిటర్ కరెంట్ కదా, ఎమిటర్ కరెంట్ ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు బేస్ అనేది కామన్లో ఉన్నట్టు, బేస్ ఎమిటర్ కలెక్టర్, అదే కరెంట్ అనుకుంటే ఐఈ ఐసి ఐబి. ఇప్పుడు నాకేం కావాలి? ఆల్ఫా కావాలి. ఆల్ఫా అంటే అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. అవుట్పుట్ కరెంట్ అంటే ఏంది? ఐసి, ఐసి బై ఐఈ. ఆల్ఫా ఈక్వల్ టు ఐసి బై ఐఈ. ఓకేనా? మనకేం కావాలి? ఐఈ కావాలి. ఐఈ అనేది కింద ఉంది, అప్పుడు పైకి పోద్ది. ఐఈ ఈక్వల్ టు, ఈ ఆల్ఫా అనేది ఇక్కడ ఉన్న ఆల్ఫా ఇక్కడికి వస్తుంది, ఐసి బై ఆల్ఫాగా వస్తుంది. ఐసి బై ఆల్ఫాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అదే రాష్ట్రం చూడండి. ఐఈ ఈక్వల్ టు ఐసి బై ఆల్ఫా, క్యాపిటల్ ఐసి బై ఆల్ఫా, స్మాల్ ఐసి బై ఆల్ఫా అనేది రాష్ట్రం. ఇప్పుడు వీ నో దట్ టోటల్ ఎమిటర్ కరెంట్ అనేది ఎలా రాస్తాం? స్మాల్ ఐఈ ఈక్వల్ టు క్యాపిటల్ ఐఈ స్మాల్ ఐఈ అనేది రాస్తాం. వేర్ ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐసి బై ఆల్ఫా. ఇందాక చూసినాం కదా, స్టార్టింగ్లో ఐసి బై ఆల్ఫాకి ఈక్వల్ ఉంటుంది. అండ్ ద సిగ్నల్ కరెంట్ ఐసి ఈజ్ గివెన్ బై ఐఈ ఈక్వల్ టు ఐసి బై ఆల్ఫా ఈక్వల్ టు ఐసి ఆల్ఫా బై విటి విబిఈ అనేది మనం లాస్ట్ వీడియోలో మనం క్లియర్గా చూసినాం. ఇది చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఐఈ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి విబిఈ బై ఐఈ అంటే ఏంది? మనకు విటి బై ఐఈ అనేది మనకు ఫార్ములా. అందుకని ఇక్కడ ఏం రాస్తాం? ఇక్కడ ఎమిటర్ కాబట్టి ఐఈ బై విటి ఇంటూ 1 బై ఆల్ఫా విబిఈ అనే దాని బదులు ఓన్లీ విబిఈ అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇఫ్ we denote the small signal resistance between base and emitter looking into the emitter by RE. ఇక్కడ ఎమిటర్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ RE ఈక్వల్ టు విబిఈ బై ఐఈ అనమాట. యూజింగ్ ఐఈ ఈక్వేషన్ we find the RE emitter resistance is given by RE ఈక్వల్ టు విటి థర్మల్ వోల్టేజ్ బై ఐఈ ఎమిటర్ కరెంట్ అనమాట. ఇప్పుడు దీనికి డెఫినేషన్ ఎలా రాస్తామంటే ఎమిటర్ రెసిస్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ విటి బ్రాకెట్లో థర్మల్ వోల్టేజ్ అండ్ ఐఈ బ్రాకెట్లో కరెంట్ ఎమిటర్ కరెంట్ అనేది రాస్తే ఇదే దీని యొక్క డెఫినేషన్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఎమిటర్ రెసిస్టెన్స్ ఈక్వేషన్. Thank you. Please like and subscribe my channel. Thank you.